చేసుకోబట్టేయండి. ఆరోగ్యం బాగోలేని వారైతేనే మీరు చేసుకుని కూర్చోడానికి ప్రయత్నించండి. బయట శాంసంగ్ లోపలికి వచ్చేయండి. మీ ఆఫీస్ లోపలికి వచ్చి బాగులేనా ఎవరు బయట ఉండదు వచ్చే మంచిది. దయచేసి ఎవరు కూడా బయట ఉండడానికి ప్రయత్నం, అందరూ లోపల ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యాన్ని మనం త్వరగా ధ్యానం చేసే దానికంటే ముందు దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గతించిన అక్టోబర్ నెలంతా కూడా దేవుడు ఎంతగా మనం కాచి కాపాడి మేము ఈ నూతన నెలను దేవుడు మన జీవితంలో దయాకృతిని అనుగ్రహించాడు. నవంబర్ మాసంలో ఈ మొదటి పునరుద్ధాన దినం దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తున్నాము పేరట నా యొక్క దేవుడు అందరికి ప్రైజ్ చెప్తామా? ప్రైజ్ లో ఈ పక్కన ఒకసారి పలకరించండి, నవ్వుతూ పలకరిద్దాం. ఆర్ యు హ్యాపీ జాషువా? రైట్. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిది, రండి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పోయిన వారం మనకు 2 విషయాలు మాత్రమే మనం నేర్చుకున్నాం. ఈ రోజు మిగతా విషయాలు నేర్చుకుందాం. 2వ అధ్యాయం 19 నుండి త్వరగా చదువుదాం. ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి. చదవండి సిస్టర్. అందరూ తమ సొంత కార్యములను చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. కాబట్టి నాకేమి సంభవింపనైనదో నేను శీఘ్రంగా వచ్చిందని ప్రభువును బట్టి నమ్ముకొచ్చున్నాను. మరియు నా సహోదరులను శతపనివాడును నా తోడి యోధులను మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎపఫ్రాదీతును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అంచాలన్నారు. నేను మొన్న మీకు చెప్పిన విషయాలు ఏంటంటే నా సహోదరుడు, అలాగే జత పనివాడు, తోడి యోధుడు అనే 3 విషయాల గురించి నేను మీ ముందు వాక్యాన్ని పంచుకున్నాను. ఈరోజు అతనిలో ఉన్న మరొక లక్షణాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏంటది? 4వదిగా అతడు మీ దూత అనే మాట అక్కడ మనకి రాయబడి ఉందన్నమాట. దేవుడి స్తోత్రం కలుగును గాక. దూతలు ఏం తీసుకొస్తారు? సమాచారము తీసుకొస్తారు. యోసేపుకు మరియమ్మకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఇరువురు ఏకము కాక మునుపు యోసేపు గారు ఆ ఇంట్లో ఉన్నాడు, మరియమ్మ గారు వారి ఇంట్లో ఉంది. ఒకరోజు తోటలో కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంది మరియమ్మ గారు. ధ్యానం చేస్తున్నప్పుడు పరలోకము నుండి గాబ్రియేలు అనే దేవదూత వచ్చి ఏమని చెప్తుంది? నీకు శుభము కలుగును గాక అని చెబుతూ దయాప్రాప్తురాలా అని చెప్తోంది. తర్వాత ఏమంటుంది? ఆమె చెప్పాల్సిన విషయం అంతా ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మలో గర్భాన్ని ధరిస్తావు, నీ కడుపున పుట్టబోవు శిశువుకి నువ్వు యేసు అను పేరు పెడతావు అని ఆయన పుట్టుక గురించి, ఆయన చేసే ప్రతి పని గురించి, ఆయన ఏ విధంగా పెంచాలో వదిలేండి ఆ విషయాలన్నీ కూడా గాబ్రియేలు దేవదూత వచ్చి ఎవరితో మాట్లాడుతుంది? మరియతో మాట్లాడు. ఇప్పుడు దేవదూతలు ఏం చేస్తారంటే, దేవదూతల యొక్క పని ఏంటంటే పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు అనగా లేకపోతే తండ్రి అయిన దేవుడు అని ఏదైతే పంపించడానికి, ఏదైతే మనతో మాట్లాడడానికి సమాచారం పంపిస్తాడో ఆ సమాచారమును వారు ఉన్నట్టుగా తీసుకొచ్చి ఏం చేస్తారండి? మనకి చేరవేస్తారు. దూతల యొక్క పని ఎప్పుడు కూడా ఏంటంటే సమాచారం, ఇంగ్లీష్ లో మెసెంజర్ అని అంటారు అనమాట. వాళ్ళు వార్తాపరులు అంటారు.
పూర్వం ఇప్పుడంటే సెల్ ఫోన్స్ వచ్చేసినాయి, పెద్ద పెద్ద టీవీలు వచ్చేసినాయి, ఇంటర్నెట్ వచ్చేసింది. కానీ ఒకప్పుడు వెనకాల కూర్చున్న అమ్మవారిని గారు అడిగితే పూర్వం ఒక రేడియో ఉండేది అన్నమాట. ఎవరో ఒక ఇంట్లో ఉండేది రేడియో కదండి. అక్కడ మన ఎవరు యేసుపాదం గారిని కానీ, లేకపోతే వెనకాల కూర్చున్న ఏలియా గారి గారిని, ఆ తాతగారు ఎవరు జకరియా గారిని అడిగితే వాళ్ళు తెలుసు. ఎవరో ఒక ఇంటి దగ్గర ఒక చిన్న రేడియో ఉండేది. ఆ రేడియో దగ్గరికి అందరు కూడుకునేవాళ్ళు. సాయంత్రం వచ్చేసరికి 7 గంటలకి ఆకాశవాణి అందిస్తున్న వార్తలు అని ఫస్ట్ ఒక స్వీట్ వాయిస్ వచ్చేది కదా. ఈ వార్తలు వినడానికి లోకంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఆ రేడియో ద్వారా ప్రజలందరూ కూడా ఒక్కరి దగ్గర ఉన్న ఆ రేడియోకి అందరూ వచ్చి వినేవాళ్ళు. ఇప్పుడు రాను రాను టెక్నాలజీ మారిపోయి ఏమైపోయిందో తెలుసా, ఆ టేప్ రికార్డ్ అన్ని ఎక్కడ పోయో తెలియదు. ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చేసి అంటే ఏదైనా ఒక సమాచారం నీకు అందాలంటే ఒక టెక్నికల్ గా ఒక వ్యవస్థ అనేది నీకు అవసరమైంది. ఈరోజు ఆ టెక్నికల్ వ్యవస్థను ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఉపయోగించుకుంటూ దాన్ని చక్కగా వారు అనుభవిస్తూ ఉంటున్నారు, చక్కని విషయాలు నేర్చుకున్నారు. అయితే దేవుని దూతలు ఏంటంటే దేవుని నోటి నుండి వచ్చే మాటలు మోసుకొని వచ్చేది. ఈ రోజు చూడండి ఎంత టెక్నాలజీ మారిపోయిందో, మనిషి అంత తెలివి కూడా చాలా ఎక్కువైపోయింది. ఒక విషయం ఏదైనా ఒక వ్యక్తి దగ్గరికి వచ్చిందనుకోండి, దాన్ని ఏం చేస్తున్నారు, ఇంకొంచెం మసాలా, కారం, ఉప్పు, ధనియాల పొడి అన్ని వేసేసేసి ఏం చేస్తున్నారు, 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి ఏమైపోతుంది, కంటెంట్ మారిపోతుంది అన్నమాట. ఏమైపోతుంది, కంటెంట్ మారిపోతుంది. వీరు విన్నది ఒకటైతే తీసుకెళ్లి అక్కడ ఎదుటి వారికి చెప్పే టాపిక్ ఏమైపోతుంది, ఇంకోటి అయిపోతుంది. వీడు ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది మళ్ళీ, నేను మాట్లాడింది ఇది కదరా, వీళ్ళేది నా మీద ఇట్లా మాట్లాడుతున్నాడు, వీళ్ళు బుర్రపోకుంటాడు అనమాట. దేవుని స్తోత్రం కదా. కానీ దేవుని దూతలు అలా కాదండి. దేవుని దూతలు ఎప్పుడు కూడా దేవుడు ఏదైతే చెప్పమన్నాడో దాన్ని తూచా తప్పకుండా చెప్పే పని ఎవరంటే దేవుని దూతలది. అందుకే దేవుడు వారికి నమ్మి ఆ బాధ్యతను అప్పగించాడు. ఇక్కడ వరకు అర్థమవుతుంది అందరికి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు ఎపఫ్రాదీతును కూడా మనం తీసుకుంటే అతడు పౌలు గారికి ఫిలిప్పు అనే సంఘం నుండి విశ్వాసులు పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఇంచుమించు 2 సంవత్సరాలు ఆయన చెరసాలలో ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు పౌలు శీల చెరసాలలో ఉంటున్నప్పుడు ఆ పౌలు గారి దగ్గరికి ఈ ఎపఫ్రాదీతు ఏం చేస్తున్నాడంటే సంఘము అతని చేతిలో పెట్టిన వస్తువులను అతడు ఏం చేస్తున్నాడు, నమ్మకంగా తీసుకెళ్లి ఎవరు అప్పగిస్తున్నాడు, పౌలు గారికి అప్పగిస్తున్నాడు. దేవుని దూతగా పనిచేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఆదికాండం గ్రంథంలో గమనిస్తే 32వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ఆదికాండము 32వ అధ్యాయము 3-4 వచనాలు. నా పశువులు గాడిదలు మందలు దాస రాశి జనము కలరు, నీ కటాక్షము నా యందు కలుగునట్లు నా ప్రభువులకి ఇది ఆ దూతలు యాకోబు యొద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏశావు యొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి, యాకోబు యెహేము దేశమున శేయీరు అనే మన్యమున ఆయన నివాసం చేసినప్పుడు తన సహోదరుడైన ఏశావునకు ఎవరు వచ్చారండి, దూతలు వచ్చి సమాచారం తీసుకెళ్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దూతలు యాకోబునకు తిరిగి వచ్చి ఏమని చెప్తున్నాయి, మేము నీ సహోదరుడైన ఏశావునకు వెళ్ళితిమి. అతడు ఎంతమందితో వస్తున్నాడని చెబుతా ఉన్నాయి. ఎంతమంది అండి? 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి రాబోతున్నాడు. ఇక్కడ చూడండి, దూత ఎలాంటి సమాచారం ఇస్తుంది, అక్కడ ఏమైనా మార్పు కలిగిందా? మార్పు కలగ.
గమనిస్తే ప్రయోజనం పెట్టారా, ఆనాడు రాజుల కాలంలో ఏ విధంగా ఉండేదంటే ఒక దేశం మీదకి ఇంకో దేశం వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఆ దేశంలోని యొక్క స్థితిగతులను తెలుసుకునేవాడు. తెలుసుకోవాలంటే ఏం చేసేవాళ్ళు, ఒకళ్ళు పంపించి ఆ దేశంలో బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి, ఆ దేశంలో ఉన్న ఆయుధ సామాగ్రి ఏంటి, ఇవన్నీ కూడా ఆ వ్యక్తులు ఏం చేసేవాళ్ళు, పోయి అదంతా కూడా ఎంక్వైరీ చేసి రాజుగారి దగ్గరికి తీసుకొచ్చే శుభ సమాచారము. అలాగే ప్రియమంగా ఈ లోకపరంగా మనం గమనిస్తే ఒక ప్రధానమంత్రి దగ్గర కానీ, ఒక ముఖ్యమంత్రి దగ్గర కానీ, ఒక ఎమ్మెల్యే, ఒక సాధారణమైన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? అపాయింట్మెంట్ కావాలి. ఎవరితో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిఏతో కాంటాక్ట్ అయిన తర్వాతనే నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి అడగదా. అంతేందుకండి, ఈ రోజు ఒక ఎంఆర్ఓను కావాలంటే ఏదో చెప్పబడాల్సి వస్తుంది కదా. దాదాపుగా కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి నాకు ఒక పని ఉందన్నమాట. ఆ పని కోసం మా అమ్మ కాళ్ళు చెప్పులు అరిగిపెట్టడం తిరుగుతా ఉంది. అక్కడికి పోతే ఇక్కడ పండు అంటున్నారు, ఇక్కడ పోతే అక్కడ పండు అంటున్నారు, పలానా వ్యక్తులు. సరే మొన్న నేను కూడా పోయి చేద్దాం కదా అనుకుంటే ఆ రోజు సెలవు వచ్చేసేసి ఆఫీసులన్నీ కూడా క్లోజ్ అయిపోయి. చూడండి, ఒక చిన్న పని జరగాలంటే ఎంత ప్రాసెస్ ఉందో, ఎంత మందిని కలవాలో గమనించాలి. కానీ చూడండి, అంత ప్రయాసపడినా కూడా కొన్నిసార్లు మన జీవితంలో కలగకపోవచ్చు. నమ్మకంగా ఎవరు కూడా చేయని పరిస్థితి ఉండొచ్చు. ఈ రోజు లోకంలో చూస్తే ఎక్కడ చూసినా మోసమే. అన్న తమ్ముడు మోసం చేస్తున్నాడు, తమ్ముడు అన్న మోసం చేస్తున్నాడు, అక్క చెల్లి మోసం చేస్తుంది, చెల్లి అక్కని మోసం చేస్తుంది, భార్య భర్తను మోసం చేస్తున్నారు, భర్త భార్య మోసం చేసేవారు లోకంలో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రియమంగా పెట్టారా, నిజాయితీగా ప్రవర్తించేవారు లోకంలో ఎవరు కూడా లేరండి. కానీ అపరాధీకు మాత్రం గమనిస్తే ప్రియమంగా పెట్టారా, చెరసాలలో పౌలు కోసం అతడు ఎంతగా మరి బాధ్యత కలిగి పని చేస్తున్నాడో మనం ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ విషయాన్ని మనం గమనిస్తే 25వ వచనం మనం చదువుకున్న ఫిలిప్పు 2:25లో ఒక మాట కింద లైనండి. చాలు ఏంటండి, అతడు నాకు ఉపచరించడం అనగా పరిచర్య చేసే అనుభవం ఎవరో కనబడుతుంది? ఎపఫ్రాదీతులో కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు ఉపచరించువాడుగా ఉన్నాడు. దేనికోసం? పౌలు గారి యొక్క అవసరత కొరకు, పౌలు గారికి కావలసిన ఏదైతే అతనికి అవసరంగా ఉంటుందో అతని అవసరాలను తీర్చుట విషయంలో ఎపఫ్రాదీతు ఉపచరించువాడునై ఉన్నాడు. అనగా పరిచర్య చేసే అనుభవం తనలో కనబడతాను. 2వ కొరింథీ మనం చదివితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 22-23 కూడా ఒకసారి చూద్దామండి. 2వ కొరింథీ, అందరూ కూడా వాక్యం చేద్దాం. 2వ కొరింథీ 8 చదవండి. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అతను పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడు మీ అతడు కలిగిన విశేషమైన నమ్మకం వలన మరి ఎక్కువైన తెలుసుకుని ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ? ఎవరి గురించి? తిమోతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. ఎవరి గురించి అండి? తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు మీ యొద్దకు రావడానికి అతడు ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పని పట్ల నీకు ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఈరోజు ఆసక్తి ఉంటుందా? ఆసక్తి కాపాడాల్సిన పరిస్థితుల్లో చాలా మంది జీవిస్తున్నారు. తొలిటి దినాల్లో, ప్రారంభ దినాల్లో యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు చాలా మంది ఎక్కడికంటే అక్కడ పాస్టర్ గారి కంటే ముందే ఉంటారు. డ్రమ్మును తీసుకెళ్లే విషయంలో కావచ్చు, సౌండ్ స్పీకర్లు తీసుకెళ్లే విషయంలో కావచ్చు, కరపత్రికలు పంచే విషయంలో కావచ్చు, మందిరం శుభ్రం చేసే విషయంలో కావచ్చు,
దేవునికి పరిచర్య, సేవకులకు పరిచర్య చేసే విషయంలో చాలా మంది చాలా రకాలుగా సాక్ష్యం చెప్తారు. అయ్యా మేము ఫలానా సంవత్సరాలు అవుతుందట, మేము చాలా బాగా పరిచయం చేసామండి, మాకు పరిచయం చేసే అనుభవం బాగా తెలుసండి, మేము ఎంత పరిచయం చేసాం మీకేం తెలుసు. ఇప్పుడు ఏం చెప్తారండి అందరూ, అంతా చేసేంత కూడా పైపైనే కదా, ఆ రోజు మేము చేసిన పరిచయం ఇంత అంత కాదు. హల్లెలూయా. నిద్రపోకండి, దేవుని స్తోత్రం కలుగునుగా. ఏంటంటే ఈ రోజు చాలా మంది పరిచర్య చేస్తూ అదేదో పెద్ద గొప్ప పరిచర్య, పెద్ద పండ నేను మోస్తున్నాను అనుకుంటున్నారు చాలా మంది. అది పరిచర్య అంటే ఏంటో తెలుసా? ఎపాఫ్రాదీతు చేసిన పరిచర్య ఎలాంటిదంటే, అతను చేసిన పరిచర్య నిమిత్తమై పౌలు భక్తులు కొనియాడకుండా ఉండడం లేదండి, అతన్ని పొగడకుండా ఉండడం లేదు, అతన్ని ఘనపరచకుండా ఉండడం లేదు. ఎందుకు తెలుసా? ఫిలిప్పు నుండి రోమాకు ఇంచుమించు 1170 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 1170 కిలోమీటర్ల ప్రయాణము. అప్పుడు దేని మీద ప్రయాణం చేస్తున్నా తెలుసా? ఇప్పుడంటే బస్సులు, ట్రైన్లు, ఏరోప్లేన్స్ వచ్చాయి. నువ్వు వెళ్ళవలసిన ప్రయాణంలో ఒక 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, నువ్వు ఎక్కవలసిన బస్సు కాకపోతే ఇంకో బస్సు నీ కోసం రెడీగా ఉంటుంది. ఒక ట్రైన్ మిస్ అయితే ఇంకొక సూపర్ ఫాస్ట్ పట్టుకొని నువ్వు ఆ గమ్యానికి చేరుకోగలవు. ఒక ఫ్లైట్ మిస్ అయిపోతే ఇంకొన్ని డబ్బులు ఎక్స్ట్రా పెట్టి స్పాట్ లో నువ్వు టికెట్ కొనుక్కొని వేగంగా వెళ్ళిపోతావు. కానీ ఇక్కడ ఎపాఫ్రాదీతు మాత్రం 1170 కిలోమీటర్లు అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ రోజు ఫ్లైట్లు లేవు, బస్సులు లేవు, ట్రైన్లు లేవండి. అతడు చాలా కష్టమైన పర్వతాలను ఎక్కుతూ దిగుతూ లోయలను దాటుకుంటూ నదులను దాటుకుంటూ అతడు 1170 కిలోమీటర్లు 1170 కిలోమీటర్లు అతడు ప్రయాణం చేస్తూ ఎవరిని కలుస్తున్నాడు తెలుసా? పౌలు గారిని కలుస్తున్నాడు. ఎందుకంటే అంత 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 ఆ సమర్పణ ఎందుకు వచ్చింది ఆయనకి? నేను ముందే చెప్పాను మీకు, అతడు భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టినవాడు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు భయంకరమైన దేవతను వారు పూజిస్తున్న వాళ్ళు. ఆ దేవత యొక్క పేరును అతనికి పెట్టడం జరిగింది. ఆ పేరు ఎవరు కూడా సమాజంలో పెట్టుకోరు. కానీ అటువంటి వ్యక్తి పౌలు గారు చేసిన సువార్త పరిచర్య విని తన హృదయం మార్చబడి ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని పరిచర్య విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మీరు చదివితే అక్కడ ఒక స్త్రీ గురించి కూడా పౌలు గారు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. చదువుదాం ఒకసారి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, చాలా మంది అనుకుంటారు సంఘంలో ఏంటో తెలుసా? చాలా మంది సంఘాల్లో ఈ రోజు అనుకుంటున్న విషయం ఏంటో తెలుసా? పరిచర్య అంటే ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఎవరో చేయాలి. దాన్ని నియమించబడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాని కొరకు ఆ ప్రత్యేకమైన పని కొరకు కొంతమంది నియమించబడినారు. వాళ్ళు మాత్రమే చేయాలి, ఇంకెవరు కూడా చేయకూడదు, ఇంకెవరు కూడా దాన్ని ముట్టుకోకూడదు, ఇంకెవరు కూడా దాన్ని ఏమి కూడా చేయకూడదు అనే ధోరణిలో ఈరోజు చాలా మంది జీవిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పౌలు గారు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతో సువార్త పనిలో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొచ్చున్నాను. ఆ సహకారుల పేరు ఎక్కడ ఉంటాయంట? అంటే మనం ఎవరి కోసం పరిచయం చేయాలి? మనుషుల కోసం కాదు. కొంతమంది ఉంటారండి అడావడి బ్యాచ్. ఏం బ్యాచ్? అడావడి బ్యాచ్. ఎవరు చూసినప్పుడు మాత్రమే అడావడి జాగ్రత్త పనులు కదా, జాగ్రత్త పనులు.
ఈ యువతకు అంత దాడిలోనే శుభ్రంగా ఏమి తెలియనట్టుగా ఒక మోనం కూర్చొని శుభ్రంగా టీయో కాఫీయో టిఫిన్ పెడితే శుభ్రంగా. కానీ ఇక్కడ ప్రియమైన దొరకడా తిమోతితో పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఆ సహాయం చేయమని, ఇదిగో నిన్ను వేడుకుంటా, ఆ సువార్త పనిలో ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయి తిమోతి. ఆ స్త్రీలు ఎంత నమ్మకమైన వాడు. ఈరోజు నా ప్రియమైన సంగమా, దేవుని పరిచయంలో నమ్మకం కలిగి ఉన్నావా? ఉపచర్య చేసేవాడుగా ఉన్నావా? ఫలితం ఆశించి చేస్తున్నావా? చాలా మంది ఫలితం ఆశించి చేస్తున్నారండి ఈరోజు పరిచర్య. ఏదో ఇస్తే చాలు పరిచర్య చేస్తారు, ఇవ్వకపోతే చెయ్యరు, పిలవకపోతే చెయ్యరు. పరిచర్య అంటే ప్రియమతో ఎవప్రాధీను చేసినట్టుగా చేయాలి. 1170 కిలోమీటర్ల కొండలు, లోయలు, గుట్టలు దాటుకుంటూ, నదులు దాటుకుంటూ పౌలు గారికి సంఘము తీసుకొచ్చిన వస్తువును నమ్మకంగా తీసుకెళ్లి కాలి నడకన నడిచి, అఫ్కోర్స్ కుర్రాలు ఎక్కడో తెలియదు, ఒడ్డులు ఎక్కడో తెలియదు, కానీ ఏదో రకంగా ఏం చేస్తున్నా తెలుసా, ఆ చెరసాలలో ఉన్న పౌలు గారికి సంఘం ఇచ్చిన కానుకలు తీసుకెళ్లి అతని చేతిలో నమ్మకంగా పెడతా ఉన్నాడు. ఈరోజు నీ పరిచర్య ఏ విధంగా ఉంది? దేవుడు నీకు అప్పగించిన పరిచర్య విషయంలో నువ్వు ఏ విధమైన మరి ఆలోచన కలుగుతున్నావు, ఏ విధంగా కష్టపడుతున్నావు అనేది తెలుసుకోవాలి. ఇంగ్లీష్ లో అంటాడు, there was lot of risk అంట. చాలా రిస్క్ ఎదుర్కొన్నాడు ఆయన, చాలా శోధన ఎదుర్కొన్నాడు, చాలా పరిస్థితులు కూడా వెళ్ళాడు. ఎవరు కూడా సహాయం చేసేవారు లేరండి. ఎందుకో తెలుసా? ఎందుకని ఎపఫ్రాదీతు అంతగా ఆ పరిచర్య నమ్మకంగా చేయగలిగాడంటే, అతడు దేవుని సేవకులకు పరిచర్య చేయడం అంటే ఇష్టం. హల్లెలూయా. సేవ ఎవరు చేస్తారు తెలుసా? దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేస్తారండి. దేవుని మీద ప్రేమ ఉన్న వారికి చెప్పక్కర్లేదు. దేవుడు అంటే ప్రేమ కలిగిన వారికి ఈ పని చేయి, ఆ పని చేయి, ఆర్డర్స్ వేయాల్సిన అవసరం లేదు. దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా మందిరం వైపు చూస్తారు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె వృద్ధాప్యంలో ఏం నడవలేదంట, మందిరాన్ని విడిచిపెట్టదు. ఎవరాన్ని? దేవుని మందిరమును విడవక ఆమె ఉపచారం చేస్తుంది, పరిచర్య చేసే అనుభవం కలిగి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు, పురుషులు ఎంతో మంది దేవుని స్థలిలో సేవ చేసి వారు ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈరోజు మీ పిల్లల్ని తయారు చేయండి. దేవుని కొరకు వాడబడడానికి మీ బిడ్డలు, మీకు దేవుడు ఇచ్చిన పిల్లల్ని తయారు చేయండి పరిచర్య చేయడానికి. అది మీ బిడ్డలకు ఎంతో ఆశీర్వాదం అండి. దేవుని మందిరంలో పరిచర్య చేయడం మీ పిల్లలు నేర్పిస్తే మీ పిల్లలకు అది ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రయాసపడండి, వాళ్ళు నేర్పించండి. వాళ్ళు వినకపోతే 2 కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు నేర్చుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటారు? ఇప్పుడు వాడబడకపోతే ఇంకెప్పుడు వాడబడతారు? ఈ రోజు నీ తరం అయిపోవచ్చింది. నీవు ఎక్కువ దూరం నడవలేకపోతున్నావు, పరిచయం చేయలేకపోతున్నావు, సాకారంగా ఉండలేకపోతున్నావు. నీ శరీరం అనేకమైన వ్యాధులతో, రోగాలతో నింపబడింది. అయితే నీతో నీ పరిచయం ఆగిపోకూడదు. కానీ నీ కడుపున పుట్టిన బిడ్డలను దేవుని కొరకు వేచారు తెలుసా? ఎపఫ్రాదీతు వల్ల తన కుటుంబాన్ని కూడా లెక్క చేయలేదండి. తనకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తనకు ఒక కుటుంబం ఉంది. కానీ తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా 1170 కిలోమీటర్ల కాలి నడకన వెళ్ళి పౌలు గారికి పరిచయం చేస్తా ఉన్నాడు. రండి మనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 10:24 కూడా మీరు చదివితే, 1 కొరింథీ 10:24, ఎవడునో తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు ఏం చేయాలి? నేను ఇందాకే చెప్పాను, మనం చదువుకున్న మాట ఏం చెప్పాడు అక్కడ? ఫిలిప్పీ పత్రిక మనం చదువుకున్నాం. ఏమన్నారు అక్కడ? అందరూ తమ సొంత కార్యములనే చదవగలుగుతారు. అందరూ 21 19:21 సారీ 2:21 అందరూ తమ సొంత కార్యములను చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను. ఈరోజు దేవుని సన్నిధిలో రక్షింపబడిన నీవు, నేను, మనమందరము కూడా ఎంతసేపు మన సొంత కార్యముల కొరకు మనము ప్రయాసపడకూడదండి.
ఎవడును తన కొరకు కాదు కానీ ఎదుటి వాని కొరకు ఏం చేసేవాడుగా ఉండాలంటే నువ్వు మేలు చేయాలి. మేలు చేయకపోయినా పర్వాలేదని కీడు చేయడు. ఈ రోజు మేలు చేయడమేమో కానీ కీడు ఎక్కువైపోతుంది లోకం, అంతే కదండి. ఈ రోజు క్రైస్తవు ఒక అన్నిటికి చాలు కలుగుతుంది ఒక వ్యక్తినే, ఒక ముస్లింకి జాలి కలుగుతుంది ఒక వ్యక్తినే, కానీ క్రైస్తవుడికి మాత్రం జాలి దయ అనేది కనబడుతున్న స్వార్థం. నేను 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 నేనే మొత్తం నేనే నాదే నాదే ఆయా ఇది పరిచర్య కాదు. నేను కనబడాలి నేను మనం అనుకుంటే ఆ పరిచర్య నువ్వు చేసే పని కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దేవునికి అప్పగింపబడకుండా, దేవుని చేతిలో పెట్టబడకుండా, దేవుని ఉద్దేశానుసారంగా నడవకుండా నువ్వు ఏది సొంత ఆలోచనతో చేసినా కూడా దానిలో నువ్వు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదాన్ని చూడలేవు. అందుకన్నాడు ఎవడునో తన కొరకు కాదు ఎదుటి వాని కొరకు మనము మేలు చేసేవారుగా ఉండాలి. యవప్రాధీను ఇతరుల కార్యములను చూస్తున్నాడని ఇక్కడ కనబడుతూ ఉందండి. 2 సంవత్సరాలు రోమా చెరసాలలో ఉన్న పౌలు తన అంతర్గత విషయాలన్నింటి విషయంలో అతడు ఎంతో ఇష్టము కలిగి ఉన్నాడు. చాలా మంది దేని మీద బాగా ఆసక్తి చూపిస్తారంటే ప్రజ్ఞ వివేకం మీద ఆసక్తి చూపిస్తారు. ప్రజ్ఞ వివేకం మీద అంటే వాళ్ళ సొంత తెలివితేటల మీద, వాళ్ళ యొక్క స్టాండర్డ్, వాళ్ళ బలము మీద, వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద, వాళ్ళ పర్సనల్ టాలెంట్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. చూసేవా టాలెంట్ ఎంతో, చూసేవా నేను లేకపోతే, నేను మాట్లాడకపోతే నీకేమీ జరగదు. ఇక్కడ యవప్రాధీను ప్రేమ తన కొరకు కాదు కానీ దేవుని సేవకుడికి సహకారిగా, ఉపచర్య చేసేవాడిగా, ఎదుటి వారిని గౌరవించే విషయంలో గౌరవప్రదమైన సేవ చేస్తున్నాడు. 2వది ఏంటి తెలుసా? దీన మనసు కలిగిన హృదయం తనకు ఉంది. ఎవరు వెళ్ళట్లేదు సంఘంలో నుండి, కానీ యవప్రాధీను మాత్రమే కాలి నడకన పరిచర్య చేయడానికి అది ఇష్టపడుతుంది. కారణం తెలుసా? దేవుని మీద తనకున్న భక్తి భావము. హల్లెలూయా. దేవుడు అంటే అమితమైన ప్రేమ. అందుకే అంటున్నాడు పౌలు గారు, హెచ్చరిస్తా ఉన్నాడు సంఘాలు, ఇదిగో మీరు యవప్రాధీతులను చూసి నేర్చుకోండి. ఎవరు చూసి నేర్చుకోవాలి? యవప్రాధీతులను చూసి మీరు నేర్చుకోండి. అతడు ఏ విధమైన ఉపచర్య చేస్తున్నాడో మీరు తెలుసుకోండి అంటున్నాడు. 3వ విషయం మనం గమనిస్తే 30వ వచనం చదువుదాం ఇప్పుడు. 2:30 నా ఎడల అతడు తన ప్రాణములను లక్ష్య పెట్టక చాలు ఏం చేస్తున్నాడండి? అతడు ప్రాణాన్ని కూడా లెక్క చేయని విషయం, లెక్క చేయని వాడిగా కనబడుతూ ఉన్నాడు. అపోస్తలుల కార్యం 20:24 కూడా చదివితే, అయితే దేవుని కృపా సువార్త గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగులు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యకు ముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనట పౌలు గారు చెప్తున్నారు. ఏమంటాడండి? నా పరిచర్య, దేవుడు నాకు అప్పగించిన పరిచర్యకు నా ప్రాణము కంటే ఏది కూడా ఎక్కువగా తీసుకుంటాడు. దేవుని పరిచర్య విషయంలో ప్రప్రథమైన ఆలోచన కలిగి మనం ఉండాలి. ఈరోజు ప్రాణం పెట్టడమేమో కానీ గుడి ముందు ప్రార్థన జరుగుతూ ఉన్నదంటే ప్రార్థన రాములు గుడి ముందు ఉండాలి. ఇక ప్రాణం ఏం పెడతాం? చాలా మంది ప్రాణం ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడచినా నీ వెంటే పాట అయితే పాడుతున్నాం. నిజంగా పరిస్థితి వచ్చిందనుకో, ఊపిరాగిపోయే పరిస్థితి వచ్చిందనుకో, నీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందనుకో, ఇస్తావా ప్రాణం? ప్రాణం ఇస్తావా? పాట పాడిస్తాం మనం, కానీ పాటలో ఉన్న భావాన్ని మాత్రం నేను విమర్శించడానికి చెప్పట్లేదండి. జాగ్రత్తగా దేవుని మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఏముందని చెప్పి దేవుడు మన జీవితంలో ఇంత గొప్ప కృపనిస్తున్నాడు. నేను చెప్పాల్సిన విషయం ఇది. అసలు ఏ ఆధిక్యత ఉందని చెప్పి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు.
ఏ అర్హత ఉందని చెప్పి దేవుడు మనల్ని ఈరోజు ప్రాణంతో పెట్టాడు ఆయన మందిరంలో. మొదటి మందు చూడండి, శ్రీకాళహస్తిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా మంది తొక్కిస్తారు. దాదాపు నుంచి 10 మంది చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒక బస్సు ప్రయాణంలో ఎంతో మంది కాలి బూడిదైపోయారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీకేముందని చెప్పి దేవుడు నేను ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుని కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? అసలు దేవుని కొరకు ఎంత ప్రయాసపడగలుగుతున్నావు నువ్వు? ఆదివారం కొంతమంది గుడికి రావడానికి కూడా చాలా మందికి కష్టమైపోతుందండి. ఏం చేస్తావు దేవుని కోసం? ఇంకా ఒక శుక్రవారం ప్రార్థన రావు, ఒక శనివారం సిద్ధపాటు ప్రార్థన కొరకు నువ్వు వచ్చి నీ కుటుంబం కోసం ప్రార్థన చేయవు, ఒక ఆల్నెట్ పేరుకి రావు నువ్వు, ఒక నెలలో ఒక రాత్రి నిద్ర మానుకోలేవు నువ్వు. నీ ప్రాణం దేవునికి అప్పగించగలవా? నీ ప్రాణం ఇచ్చేస్తావా నువ్వు దేవునికి? ప్రశ్నించుకుందామా? ప్రశ్నించుకుందాం, సరి చేసుకుందాం మన జీవితాన్ని. దేవుని కొరకు ఎపఫ్రాదీయుడు తన ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదండి. ఎంత రిస్క్ అయినా కూడా అతడు ఇష్టంతో చేస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ మనకు పాస్టర్ గారు ఒకసారి చెప్పారు, ఫీబే రోమపత్రిక 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 1-2 వచనాలు చదివితే తర్వాత సంవత్సరం మీకు చెప్తాను చూడండి. ఎక్కడి నుంచి వస్తుందండి ఆమె? ఎక్కడి నుంచి? ఏ ఊరు నుంచి అండి? క్లెమెంతు. ఎక్కడి నుంచి? ఉత్తరవుతా 16వ అధ్యాయం కదండి. చదవండి, 1-2 16:1-2. కేంద్రియాలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమె మీ వలన కావలసినది ఏదైనా ఉన్నాయా సహాయం చేయవలనని ఆమె గురించి నీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమని వదిలిపెట్టినారా? పౌలు గారితో ఉన్న శిష్యులు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తలేదు. రోమా ప్రాంతానికి వెళ్ళి పౌలు గారు రాసిన ఏ పత్రిక? రోమా పత్రిక. పౌలు గారు రాసిన రోమా పత్రికను తీసుకుని వెళ్ళి అక్కడ ఇవ్వమని చెబుతుంటే వీళ్ళు ఎవ్వరు కూడా ఇవ్వట్లేదండి. ఎందుకని ఇవ్వట్లేదంటే వాళ్ళు సముద్రం మీద ప్రయాణం చేయాలి. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు సముద్రపు దొంగలు చాలా మంది ఉండేవాళ్ళు. ఏదైనా ఒక వాడ కానీ ఒక షిప్ కానీ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ షిప్ ను వారు హైజెక్ చేసి అందులో ఉన్న విలువైన సామాగ్రిని దోచుకోవడానికి మనుషులను సైతం కూడా క్రూరంగా చంపే ఒక తెగ ఆ సముద్ర మార్గం కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ పని అదే. ఈ ఫీబే ఏం చేస్తుంది తెలుసా? పౌలు దగ్గర వచ్చి, అయ్యా నేను ఇల్లు తీసుకెళ్తానయ్యా, మీరు రాసిన పత్రిక రోమ ప్రాంతం తీసుకొని నేను ఒక స్త్రీ, ఒక సింగిల్ ఆడ మనిషి, ఒక స్త్రీ ప్రియమని దొరకటారా ధైర్య సాహసాలు కలిగి ఆ సముద్రం మీద ఇంచుమించు 8 కిలోమీటర్లు, నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో చరిత్రలో చెప్తాను 1700 కిలోమీటర్లు అనుకున్నాను ఉదాహరణకి. ఇంచుమించు అంత దూరము ప్రియమైన పెట్టారు. చూడండి, మన సహోదరులు ఎవరైనా మన సహోదరులు వేడకు వెళ్ళేవాళ్ళు విస్తారమైన పెద్ద పెద్ద చేపలు పడాలంటే 25 నుండి 30 మైళ్ళు వెళ్తేనే కానీ వాళ్ళు చేపలు దొరకవు. ఇక్కడెక్కడ పట్టుకుంటే మనకు దొరికియా? దొరకం. చూడండి, వారి కుటుంబం పోషించుకోవడానికి, వారి కడుపు నింపబడుకోవడానికి వారు కొన్ని 100 కిలోమీటర్లు ఆ నీటి మీద ప్రయాణం చేస్తున్నారు ప్రాణానికి తెగించి. కానీ ఇక్కడ ఒక స్త్రీ ప్రియమైన పెట్టారా ఆ బందిపోట్ల దొంగలు ఉన్నారనే సంగతి తెలిసినప్పటికీ ప్రభు కొరకు పరిచయం చేయడానికి ధైర్యంతో ముందుకు వచ్చింది. ఈరోజు సంఘంలో లేవాలి చాలా మంది. బ్యాట్ వాయించేవాళ్ళు లేవాలి. కీబోర్డు స్టోరూమ్ లో మురుగుతుంది. బూజు పట్టింది, దానికి లేవట్లే. ఏంటి మీరు ప్రాణములు లెక్క చేయకపోవడం? ప్రభు నీ ప్రాణం అడగలేదు, కానీ
నీ సొంత కార్యాలను పక్కన పెట్టి దేవుని కోసం ఆయన ఏ కార్యాలు చేయాలని నీ ద్వారా అనుకుంటున్నాడు అది నీకు గుర్తొస్తుందా? అసలు నీకు ఎప్పుడైనా ఆలోచన ఉందా దాని గురించి? లేవాలండి ఈరోజు మీరు. ఈ మాట వాడుతున్నందుకు మీరు నాకు క్షమించాలి. సిగ్గు తెచ్చుకొని మీరు రావాలి. దేవుని కొరకు రోషంగా రావాలి. నీ సొంత పనులు ఏదైనా ఈ రోజు జరిగిపోవాలంటే గుడైనా మానే సరిపోతావు. ఈ రోజు కొంతమంది గుడి కూడా రాకుండా వేటకు వెళ్ళిపోయారు. కొంతమంది అంటే దేవుని కంటే ఈ లోకంలో ఉన్నది ఎక్కువ. అవి పర్లోకం తీసుకెళ్తాయా? అవి నిత్యరాజ్యం తీసుకెళ్తాయా? నిన్ను తీసుకెళ్ళవు. మొదట నా నీతిని నా రాజ్యం ప్రాణము లక్ష్య పెట్టని వాడుగా ఎపప్రాధీతో కనబడుతున్నాడు. 5వదిగా చెప్తున్నాను. 4వ అధ్యాయం 18వ వచనం చదివితే ఫిలిప్పీ 4:18 ఒకసారి చదువుతాం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపప్రాధీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువలే లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగము అయినది. దేవునికి ఎలా మార్పు తెలుసా? నీ ఇష్టాన్ని పక్కన పెట్టేయాలి, నీ కోరికను పక్కన పెట్టేయాలి. దేవునికి ఇష్టమైన నువ్వు చేయాలండి. అప్పుడే నీ కుటుంబానికి ఆశీర్వాదం. వినాలి వాక్యం జాగ్రత్తగా నాకే చూడండి. నీకు ఇష్టమైనవన్నీ కూడా ఏం చేయాలంట? ఇక్కడ ఎపప్రాధీతు ఏం చేస్తున్నాడు? ఇష్టమైన వస్తువులన్నీ, సువాసన కలిగించే వస్తువులన్నీ కూడా, ప్రీతికరమైనవన్నీ కూడా ఎవరు తీసుకొచ్చిస్తున్నాడు? పౌలు గారికి ఇస్తా ఉన్నాడు. మీరు రోమా 12:1 చదివితే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఎవరు సమర్పించుకోవాలి? ఆయనను సమర్పించుకొని మిమ్మును దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనదని పౌలు గారు ఏ సంఘంతో మాట్లాడుతూ రాస్తున్నాడంటే తెస్సలోనిక సంఘాన్ని గురించి రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట తెస్సలోనిక సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవాలి. ఈ రోజు చాలా మంది శరీరానికి ఇచ్చే ప్రాధాన్యత దేవుని సన్నిధికి ఇవ్వలేకపోతున్నాడు. మీరు అనుకోవచ్చు అంటే సింపుల్గా ఉండమని నేను చెప్పట్లేదు, మంచి బట్టలు వేసుకోవద్దని నేను చెప్పట్లేదు. వేసుకోవాలి, అందంగా కనపడాలి, శుభ్రంగా ఉండాలి. మాసిపోయిన గడ్డలు కానీ మాసిపోయిన జుట్టు పిచ్చుకూడలాగా మొత్తం అంత చుట్టూ గొరిగించేసుకొని పైన పెట్టుకొని ఈ మధ్య కొంతమంది చూస్తున్నాను, కొంతమంది కనబడుతున్నాను. లోపం ఏంటంటే ఆడవాళ్ళు ఒకప్పుడు చిన్న పిల్లలు ఇక్కడ బ్యాండ్ పెట్టేవాళ్ళు, పైన బ్యాండ్ అంటారు కానీ ఏమంటారు, బ్యాండ్ ఏదైనా ఇలాగని ఇక్కడ పెట్టేవాళ్ళు. ఇప్పుడు రాను ఏమైందంటే మొక్కలు కూడా ఎలా కనుక పెడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాన్ని ఏం చేయాలి అంటే, నీ జీవితంలో ఎవరికయ్యా ప్రాధాన్యత ఉండాలంటే దేవునికి నువ్వు మొట్టమొదటిగా. నీ సొంత శరీరాన్ని ఎంత ప్రేమిస్తావో దేవుణ్ణి కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. నీ సొంత దేహానికి ఎంత నువ్వు టైం వెచ్చిస్తున్నావో దేవుని మందిరానికి కూడా టైం ఇచ్చిన. ఒక్కసారి పైన చూడండి, మీకు రాబడదు ఏమేమి చేయాలి. ఇవన్నీ చూడండి, ఈ దండాలు ఉన్న పూజ చూడండి, ఈ కిటికీ దగ్గర ఉన్న ఆ ఎలక అవి చూడండి, కనబడలేదా? దేవునికి స్తోత్రం కలుగుతాం. మన సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తామో దేవుని మందిరాన్ని కూడా అలాగే ప్రేమిస్తాను. నాకు తెలిసిన ఒక గొప్ప ధనవంతుడు అన్నాడు. ఆయనకున్న ఆలోచన ఏంటంటే, కొన్ని కోట్ల రూపాయలకి అధిపతి, 2,000 కోట్లకు అధిపతి. కానీ దేవుని మందిరానికి వస్తే మాత్రం ఆయన 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, లేదా 2 నెలలకు ఒకసారి తన ప్రశాంతత కొరకు ఒక 6 రోజులు దేవుని మందిరంలో గడపడానికి వచ్చేవాడు అన్నమాట ఆ కుటుంబంలో. ఒకనొక రోజు దేవుని మందిరానికి వచ్చాడు. గంభీరంగా
పరిచయం జరుగుతూ ఉంది, ఆరాధన జరుగుతూ ఉంది. అయితే తాను మెయిన్ ఆ ద్వారం గుండా వచ్చి ఆ అమ్మ కూర్చున్న ప్లేస్లో నిలబడ్డాడు. వచ్చేటప్పుడు ఏమన్నాడంటే ఆ మెయిన్ డోర్కి ఇలా అనుకుంటూ వచ్చాడు. హలో, ఆ మెయిన్ డోర్ని ఇలా అనుకుంటూ వచ్చాడు. వస్తే ఏరుకి ఎంత మందం ఏముంది, దుమ్ము ఉందన్నమాట. దుమ్ము ఇంచుమించు 1.5 పెట్టి చర్చి కట్టాడు. 1.5 పెట్టి చర్చి కట్టించి చక్కగా దేవుని మందిరాన్ని సుందరంగా తయారు చేశాడు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఆయన ముంబై ప్రాంతానికి వెళ్ళి స్వయంగా ఆయనే వెళ్ళి స్వచ్ఛమైన బంగారమును 1 కేజీ బంగారం తెచ్చి యెహోవాయే దేవుడు, యెహోవాను ఆరాధించుడని బంగారంతో ముద్ద పంపించాడు ఒక పెద్ద వెండి ప్లేట్ మీద. నమ్ముతారా? స్వచ్ఛమైన బంగారంతో యెహోవాయే దేవుడు, యెహోవాను ఆరాధించుడని ఒక ఎండి ప్లేట్ మీద ఒక బంగారం తయారు చేసి ఒక వ్యక్తిని తీసుకొచ్చి స్వయంగా ఆయన దగ్గరుండి వాడు ఫస్ట్ ఏం చేశాడంటే రేకు పెట్టేశాడు. రేకు పెట్టేస్తే యేసు ప్రభు అంత తక్కువ వాడు అనుకుంటున్నవారు సన్యాసి. ఆయన గొప్ప దేవుడు, ఆయన రాజులకు రాజు, ఆయనకు మనం ఇవ్వాల్సింది ఎప్పుడు కూడా బెస్ట్ అయి ఉండాలి. లేదు, ఈ రేకు తీసేసి నువ్వేం తెలుసా, మొత్త బంగారంతో పెద్ద పెద్ద అక్షరాలు నువ్వు పొదిగించాలని చెప్పితే ఒక్కొక్క అక్షరం 1 అరకిలో ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇష్టం, దేవుని యొక్క సేవన్న, దేవుని మందిరం అన్న ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా డబ్బు ఉంది, ఆ డబ్బుతో ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు. కానీ దేవుడు అంటే ఇష్టం, దేవుని మందిరం అంటే ఇష్టం. ఆ మందిరాన్ని శుభ్రం చేసే వ్యక్తికి నెలకి 20,000 రూపాయలు శాలరీ, 10,000 నుంచి 15,000 ఉంటుంది. కేవలం ఊడ్చేటోళ్ళకి, ప్రతిరోజు ఊడ్చి మాపు చేసేవాడికి 10 నుంచి 15,000 వాళ్ళ కుటుంబం, రూము, బియ్యం అన్ని కూడా వాళ్ళ బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్. నమ్ముతారా? ఎలా సాధ్యమైంది? దేవుని మీద ప్రేమ, దేవునికి మహిమ కలుగునుగా. దేవుని మీద నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమే నువ్వేం చేస్తుందంటే దేవుని మీద ఇష్టాన్ని కలగ చేస్తుంది. అప్పుడు ఏమీ ఆలోచన చేయవు. నాకు ఘనత రావట్లేదు, నాకు పేరు రావట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు చూడడం లేదు, ఇవేమీ రావు. ఏమొస్తుంది తెలుసా నీ మనసులో? దేవుడు చూస్తున్నాడు. అయ్యా, నన్ను నా ఫలము ప్రభు రాజ్యంలో ఉంది, పరలోకంలో దేవుడు నా కొరకు బహుమానము సిద్ధపరిచాడని చెప్పి నువ్వు ధైర్యంగా చెప్పగలవు. ఇదే 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చదివితే, ఫిలిప్పీ 4:16, ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు. తెస్సలోనిక సంఘం వారు ఏం చేస్తారంట? మాటి మాటికి సహాయం. ఎప్పుడైతే ఎపఫ్రాదీతు యొక్క నమ్మకత్వాన్ని, డబ్బు విషయంలో ఎలాగైతే నమ్మకాన్ని చూపించాడో ఆ నమ్మకాన్ని బట్టి తెస్సలోనిక సంఘం కూడా దేవునికి ఇచ్చే విషయంలో భయం కలిగి జీవిస్తున్నారు. యథార్థత లేకుండా కొంతమంది డబ్బు దగ్గర బాగా భయపడతారండి. డబ్బు దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయల వస్తువుని 1000 రూపాయలు రాసేస్తారు దీని మీద. ఎవరు చూడట్లేదు అనుకుంటారు చాలా, దేవుడు చూస్తున్నాడు. అన్యాయముగా వచ్చు దొడ్డి ఏమంటని అన్యాయముగా వచ్చు రాబడి కంటే కొంచెముగా న్యాయముగా వచ్చే కొంచెము చాలా ఆశీర్వాదం అని సామెతల గ్రంథంలో స్వరూపం అంటాడండి. దేవుని స్తోత్రం జరుగుతారు. అన్యాయంలో ఏమి సంపాదించినా అది నీకు ఎంత మాత్రం ఆశీర్వాదకరంగా ఉండదు. కానీ దేవుడు నీ చేతిలో పెట్టిన 1 రూపాయి కావచ్చు, ఆ విధవరాలు దేవుని సన్నిధిలో తన జీవితం వేమంతా కూడా చేస్తుంది. ప్రభు ఎవరిని పోలేడండి? ప్రభు ఎవరిని పోలేడు? ఆ విధవరాలే పోలేడు. ఇక్కడ మీ అందరికంటే ఈమె ఎక్కువగా ఇచ్చింది. చూసావా? ఈరోజు మన గురించి సాక్ష్యం ఏ విధంగా ఉంది? డబ్బు దగ్గర మనం నమ్మకం కలిగి ఉన్నామా? దేవుడు మనకి ఇచ్చే రాబడిలో దేవుడికి నమ్మకంగా ఇవ్వగలుగుతున్నావా? పరిచర్యకు సహకారంగా ఉండగలుగుతున్నావా? నువ్వు సేవకులకి సహకారంగా ఉండగలుగుతున్నావా? నువ్వు లేదు. ఈరోజు పరిశీలన చేసుకుంటాం. 4వ అధ్యాయం 19వ వచనం కూడా మీరు చదివితే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, నువ్వు దేవుని సన్నిధిలో దేవుడికి ఇచ్చే ధనంలో నమ్మకంగా ఉంటే నీ అవసరతలన్నీ కూడా ఎక్కడ నుంచి వస్తాయి తెలుసా? క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో నుండి
ఈ రోజు క్రైస్తవుడు పేదవాడిగా ఎందుకున్నాడయ్యా అంటే డబ్బు దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. డబ్బు దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకోవడం వల్ల ఎప్పుడు చూసినా పేదరికం, అప్పులు 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 అప్పులు, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీ, బాలు వడ్డీ, వడ్డీ కట్టనే ఉన్నది జీవితాంతం వడ్డీ. తెలుసా? నమ్మకం లేకపోవడం. నమ్మకాన్ని పొందుకోవాలి. నమ్మకాన్ని పొందుకోవాలి. చివరిగా మాట చెప్తుంది 29వ వచనం, 2:29, 2:29, 2:29. అతడు తన ప్రాణములను లక్ష్య పెట్టక కింద వచ్చిన చదవండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమంటాడు? చావునకు ఆలయం చదవాలి. ఏమంటాడు? క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైన వ్యక్తి అంట. చావునకు సిద్ధమైన వ్యక్తి. పౌలు వలె ఎపఫ్రాదితు కూడా సువార్త పనిలో చావ సిద్ధమైన. ఎందుకు తెలుసా? అతడు రోమ్లో ఉండగా అతనికి అక్కడ వాతావరణం పడక రోగగ్రస్తుడైపోయాడండి, బలహీనుడైపోయాడండి, చావడానికి దగ్గరగా ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆ ఫిలిప్పు ప్రాంతంలో ఉన్న సంఘము చేసిన ప్రార్థన, పౌలు గారు చేసిన ప్రార్థన, మన దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని మరణానికి అప్పగించడు. అకాల మరణం అనేది నీ జీవితంలోనికి దేవుడు ఎప్పుడు కూడా అనుమతించడు. నీకు దేవుడు ఎంతైతే ఆయుష్ ఇచ్చాడో అంత వరకు కూడా నువ్వు ఏం తెలుసా? కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నువ్వు సహించుకుంటూ ఎవరి కోసం నిలబడవు తెలుసా? దేవుని కోసం. ఈరోజు భర్త ప్రేమించలేదని ఆత్మహత్య చేసుకున్నారు కొంతమంది. భార్య ప్రేమించలేదని చెప్పి పురుగుల మందులా తెచ్చిపోతున్నాడు. అది కూడా మనం వీడియో తీసుకుంటూ ఏం తీసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఈరోజు చాలా మంది రైల్వే ట్రాక్ల మీద ఉరేసుకొని చచ్చిపోయేవాడు చాలా మంది. ప్రియమంతులను పెట్టారా? దేవుడు నీకు ఇచ్చిన ఈ ప్రాణం చాలా వాల్యుబుల్, చాలా విలువైన ప్రాణం. దేవుడు నీ ఉద్యోగంలో పెట్టి నీ ఆత్మకి ఇచ్చాడు, నీ శరీరానికి ఇచ్చాడు. నీ శరీరం నీది కాదు. నీ శరీరం మీద ఎవరికి అధికారం ఉందంటే దేవునికి మాత్రమే అధికారం ఉందని సంగతి గుర్తుపెట్టుకో. చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న తగాదాలకి, చిన్న చిన్న విషయాలు నువ్వు అలిగి ఆత్మహత్య చేసుకోవడానికి చచ్చిపోతాను నీ నోటిలో పదే 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 ఆ శాపకరమైన మాటలు నువ్వు ఇప్పుడు పలకకూడదు. దేవుని కొరకు ధైర్యంగా నిలబడి ప్రార్థన చేయి. ఎందుకు మార్చడు దేవుడు నీ పరిస్థితి? ఎందుకు నీ జీవితాన్ని వెలిగించడైనా? ఎందుకు నీ భర్తను మార్చి నీ దగ్గర తీసుకురాడు? ఎందుకు నీ కుటుంబ పరిస్థితిని మార్చలేడు? తప్పకుండా మారుస్తాడు. ఇక్కడ ఎపఫ్రాదితు రోగముతో చావ సిద్ధమై ఉన్నప్పుడు పౌలు గారు చేసిన ప్రార్థనకు అతడు మరలా స్వస్థత పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవలో ఏదైనా అవంతరాలు ఏర్పడినప్పుడు మనం వాటిని చూసి కడగడ పారిపెట్టడం ఉండకూడదు. ఈ రోజు నైజీరియా ప్రాంతంలో కొన్ని వందల మంది ముస్లింస్ అనే వారు క్రైస్తవుల మీద నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసి వాళ్ళందరినీ కూడా ఒకే పోతులో పాతి పెట్టారండి. వాళ్ళు భయపడ్డారా? వాళ్ళ కుటుంబ సభ్యులు పారిపోయారా? దేవుడిని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదండి. ఇంకా ఎక్కువగా దేవుడిని ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఎక్కువగా దేవుడి వరకు నిలబడతా ఉన్నారు. ఈ రోజు నీకు చిన్న కష్టం రాగానే నువ్వేమైపోతున్నావు? ఆగిపోతున్నావు, భయపడిపోతున్నావు. అమ్మో నాకేం జరిగిపోతావు ఏంటో నాకు దేవుడు తెలియదు. ఒక వారం గుడి మానేస్తే ప్రశాంతంగా ఉంటాను మరి అని చెప్పేసి ఏం చేస్తారు? ఫిలిప్పీ 1:20 అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే. ఈ మాట చాలా ఈజీగా చదివేస్తాం, కానీ ఇందులో చాలా కూడా అర్థం ఉందండి. చాలా కూడా అర్థం ఉంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అంటే అకస్మాత్తుగా నీకు ఆరోగ్యం రాని నిర్బంధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి, జైల్లో తీసుకెళ్ళి పడేసిన, చావు దెబ్బలు నిన్ను కొట్టినా నువ్వేం తెలుసా? యేసు ప్రభు వారు 40 కొరడాల దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు? యేసు ప్రభు వారు ఎన్నిసార్లు తిన్నాడు దెబ్బలు? పౌలు ఎన్నిసార్లు తిన్నాడు? ఎన్నిసార్లు తిన్నాడండి? 3 సార్లు. యేసు ప్రభు వారు ఎన్ని దెబ్బలైతే తిన్నారో 3 సార్లు ఆయన్ని అదే దెబ్బలు ఆయన శరీరం మీద చూపించారు.
ఎన్నో మార్లు ఆకలికి కరువు మార్చుకున్నాడు ఆయన. నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాడు. ప్రయాణం చేయడానికి డబ్బు లేనప్పుడు ఆయన ఎంతో శ్రమ అనుకోకుండా దేవుని కొరకు సువార్త ప్రకటించే సంఘాలను బలపరిచాడు. ఈరోజు దేవుడికి అన్ని ఇచ్చాడు. దేవుని కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని కొరకు అంత సాక్షిగా మాత్రమయ్యా అని అన్నవాడు ఎవరైనా ఉన్నారండి? ఇక్కడ ప్రభు కొరకు నేను బ్రతుకుతానండి. ఈరోజు ఇప్పటి వరకు నా కోసం, నా కుటుంబం కోసం నేను బ్రతికానయ్యా. నా స్వార్థం కొరకు నేను బ్రతికానయ్యా. నా బిడ్డలు నా భవిష్యత్తు, నా బిడ్డలు నా భవిష్యత్తు అని నా కోసం నేను ప్రార్థనాడానయ్యా. ఇదిగో ఇంతవరకు నా జీవితం అన్నీ ఇచ్చావయ్యా, నాకు ఏమీ లేదయ్యా. కొద్దువా నువ్వు అన్ని సమృద్ధిగా వచ్చావు. ఇదిగో ఈ రోజు నీ కోసం బ్రతుకుతానని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ గుంపులో? నేను అడుగుతున్నాను. ఎపఫ్రాదీతువలే అనారోగ్యం వచ్చినా కూడా తన శరీరాన్ని లెక్క చేయలేదు దేవుని సేవ కోసం. దేవునికి స్తోత్రం కలుగుతారు. మన జీవితాలు ఎటువంటి తీర్మానం కలిగి వీటన్నిటి గురించి పౌలు గారు ఏం చేస్తాడంటే ఫిలిప్పు సంఘాన్ని ఎపఫ్రాదీతు జీవితాన్ని చూపించి మాట్లాడతాం. సిగ్గు తెచ్చుకోండి మీరు అంటున్నాడు. ఎపఫ్రాదీతు తన శరీరాన్ని సైతం కూడా లెక్క చేయకుండా దేవుని పరిచయంలో నాకు సహకారంగా ఉన్నాడయ్యా. ఎంతమంది మీరు సహకారంగా ఉంటున్నారు అని చెప్పి వాడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిస్తున్నాడు. దేవుని కొరకు నిలబడతావా? దేవుని కొరకు పౌరుషంగా రోషంగా నిలబడతావా? ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభు కోసం ప్రయాసపడతావా? రెండవదిగా డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రాణాన్ని లక్ష్య పెట్టకూడదు. ఇంకేం చెప్పానండి? పరిచర్య చేసేవాడుగా ఉండాలి. దేవుని దూతగా నీవు 4-5 విషయాలు దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడే మర్చిపోకుండా ఈ హృదయం మన పరకాన్ని రాసుకో. ఈ రోజు నుంచి అయినా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని నువ్వు దేవుని కొరకు నిలబడగలిగితే నా ప్రభు తప్పకుండా నేను విజయ పదవులను నడిపిస్తాడు. నీ జీవితాన్ని మార్చి నువ్వు ఆశీర్వాదంగా నిలబెడతాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తున్నాం. అందరం కూడా మోకరిద్దాం. దయచేసి నిలువ మోకాలు వేయగలిగితే నిలువ మోకాలు వేయండి. లేదు చిన్న మోకాలు వేయగలిగితే చిన్న మోకాలు వేసి ఒక చిన్న ప్రార్థన మీ హృదయంలో చేస్తున్నది. అయ్యా, మంచి సమాచారం ఇచ్చే దూతగా నేను ఉంటానయ్యా. చెడు సమాచారం ఇచ్చే దూతగా నేను ఉన్నాను ప్రభా అని ప్రార్థన చేస్తూ నీకు ఉపచర్య చేసేవాడిగా నేను ఉంటాను ప్రభా. పరిచర్య చేసే అనుభవం నాకు నేర్పించాడు. ప్రాణాన్ని లక్ష్య పెట్టనయ్యా అడుగు. డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటానని అడుగు. 5వదిగా క్రీస్తు పరినిమితము నేను సావడానికి సిద్ధపడతానయ్యా నువ్వు తీర్మానం చేస్తావు. మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తారు. ఈ చెప్పిన విషయాలు కొరకు మన మధ్యలో ఎపఫ్రాదీతు వలె అటువంటి ఆయన జీవించిన జీవితాన్ని నేను కూడా జీవిస్తానని నాలుగు ప్రార్థన చేస్తుంటే అతను కూడా చూపిస్తాను. స్తోత్రం ప్రభువా, స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా 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 వందనాలయ్యా. నిన్న నేడు యాగది ఉన్న దేవుడా నీ వందనాలు ప్రభా. ఆయన స్తోత్రం ప్రభా. గడిచిన వారి నుంచి వారం వరకు ప్రభా నీ ఎక్కడ మొదలుపరుస్తున్న వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా వందనాలు ప్రభా. నాయన ఎవరు నేను అంత మాకు ఇచ్చినది వందనాలయ్యా ప్రభా. నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభా నీ సన్నిధిలో ప్రవేశపెట్టినది వందనాలు స్తోత్రాలు ప్రభా. స్తోత్రం ప్రభా. కాలం ప్రభా నాయన ప్రభా బహు సమీపంగా ఉన్న తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నీలో ముందుకు నడిచే భాగ్యం ప్రతి ఒక్కరు దయించండి తండ్రి. వందనాలు ప్రభా. ఎందరో ప్రభా ప్రభా నాయన ఎక్కడెక్కడో ప్రభా నాయన ఉంటున్న ప్రభా నాయన అందరినీ ప్రభా నాయన ప్రభా ఎంతో మంది ప్రభా నాయన నీ రాజులు తీసుకున్న ప్రభా మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచి ప్రభా నాయన నాయన మమ్మల్ని ప్రభా నాయన మమ్మల్ని ప్రభా నాయన సజీవమైన సన్నిధిలో ఉంచి నీ ప్రభా గణపతి భాగ్యం మాకు అందించినారు. వందనాలు స్తోత్రాలు. అలాగే పాటలు మీరు ఉన్నారు వందనాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. స్తుతియాత్మలు మీరు ఉన్నందుకు వందనాలు ప్రభా. నాయన ఆత్మ నేడు అన్నవా కదన్న ప్రభా నాయన రాజులో చేరనన్న ప్రభా నాయన పాపులమైన పరిశుద్ధులైన మీరుగా ప్రభా ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ బొమ్మరించండి అయ్యా తండ్రి. మాలో పాపాలు తీసు ప్రభా నీ ఆత్మను మాకు పంపించండి తండ్రి. స్తోత్రము తండ్రి. స్తోత్రము ప్రభా. వచ్చిన బిడ్డలందరూ ప్రభా ఏ అవసరాలు వచ్చారు, ఏ బాధతో వచ్చారు, ఏ దుఃఖంతో వచ్చారు ప్రతి అవసరం తీర్చండి.
ఆయన వందనాలు ప్రభు, రోజుల నుండి ప్రభావ స్వస్థపరచు తండ్రి వందనాలు. అలాగే ప్రభావ నీ దాసుగా ప్రభావ మంచి ఆత్మాన్ని అందించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభావ. నాయన ప్రభావ నీలో ప్రభావ నాయన మాలకూడి కప్పడం ఎక్కడ ప్రభావ నాయన నీ పంచాయతీలో ముందుండి ప్రభావ నాయన మా ఇంట్లో శుభ్రం చేసుకోవడం కాదు ప్రభావ, నీ సన్నిధిలో ప్రభావ శుభ్రంగా ప్రభావ పరిశుద్ధంగా ముందుకొచ్చి ప్రభావ నేను చేస్తానన్న బాధ్యతతో ప్రభావ ప్రతి ఒక్కరు మనసు దయచేయండి ప్రభావ. అలాగే ప్రభావ మాలో ప్రభావ నాయన అహంకారం లేకుండా ప్రభావ, డబ్బు ధనం అహంకారం లేకుండా ప్రభావ నాయన నీలో ముందు నాకు బాగా మాకు అందరికీ దయచేయండి అయ్యా, స్తోత్రం. అలాగే ప్రభా నాయన దాసుని ప్రభా ఇంకా నీ ప్రభా కుటుంబాన్ని దీవించండి, కుమార్ని దీవించండి ప్రభా, భార్యను దీవించండి, అతను తల్లి కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా. అలాగే దాసుల ప్రభా మంచి జ్ఞానం వివరిస్తూ ప్రభావ పెంచండి ధనిక నీ అనుభవంలో ముందుకు సాగే బిడ్డలు తయారు చేయండి ప్రభా. వచ్చిన బిడ్డలు ప్రభా నీ అవసరాలు తీర్చే భాగ్యం లేదు ప్రభా, ఇవ్వండి అయ్యా తండ్రి. ప్రతి ఒక్కరి ప్రభా అవసరాలు తీర్చండి తండ్రి, రోజుల ప్రభావ స్వస్థపడండి అయ్యా నాయన. అలాగే ఎవరైతే చదువుకుంటున్న ప్రభా బిడ్డలందరినీ ప్రభా నాయన ఆ చదువు పట్ల ప్రభా మీరు ఉన్నారు ప్రభా, స్తోత్రము తండ్రి వందనాలు ప్రభా. ఎక్కడెక్కడ ప్రభా నాయన మన సంఘాలకు ప్రభా బిడ్డలు ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరి బిడ్డలు ప్రభా నిర్భయంగా దీవించి ఆస్వాదించండి ప్రభా, వందనాలు ప్రభా. ఎక్కడైనా బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన సన్నిధిని శుద్ధించే భాగ్యం దయచేయండి ప్రభా. అలాగే నాయన మా ముందు ప్రభా నాయన నీ రక్తము నీ మాంసము ప్రభా మా ముందు ఉంది ప్రభా నాయన, పాపం ప్రభా మమ్మల్ని ప్రభా నాకు క్షమించు ప్రభా నాయన. నీ పదవుల ప్రభావ ప్రవేశపెట్టి భాగ్యం మాకు దయచేయండి అయ్యా. మాలో తప్పులుంటే క్షమించండి అయ్యా, మాలో పాపాలు తీసేయండి అయ్యా. ఎటువంటి హాని రాకుండా ప్రభా నాయన నీ చిత్తానుభవంగా లోబడి ప్రభా నీ ప్రభా నీ మోసము ప్రభా నీ రక్తం తాగి భాగ్యం మాకు దయచేయండి అండి, వందనాలు ప్రభా. అలాగే వచ్చిన బిడ్డలందరినీ పేరు తీరించి ఆశలు పంపించండి అయ్యా, వందనాలు. రానబెట్టండి ప్రభా నాయన నీకు రాక ఆశ్రయించే ప్రభా మళ్ళీ నేను సుధించి కనపడే భాగ్యం మాకు అందరూ దయచేయండి అయ్యా, స్తోత్రం. అలాగే పెంచుకోవడం ఒకసారి మాత్రమే ప్రభా నాయన సాతాంతో సర్వైపోతుంది ప్రభా నాయన, ముఖ్యంగా ప్రభా నాయన పెంచుకోవడం మాత్రమే తినాలి గదిలించండి. అలాగే వచ్చిన బిడ్డలందరినీ పేరు దీవించండి. అలాగే అల్పమైన ప్రభా నా కుటుంబం కూడా ఎల్లప్పుడూ నీలో ఉండి నీలో ప్రభా సుధించి కనపడే భాగ్యం ప్రభా నా కుటుంబాన్ని కూడా దయచేయండి ప్రభా నాయన ప్రభా. అలాగే ప్రభా నాయన చేసి ఆశపడ్డ పట్ల నీ ప్రణాళిక చిత్తానుభవంగా నడిపించండి, మేమేమి చేయలేదు తండ్రి, నీ చిత్తం తండ్రి ప్రభా. అలాగే దూరంలో ఉన్న ప్రభా నేను శాంతిని సురేశ్వాసు అనుభవం ప్రభా మీరు ఎక్కడ భద్రపరచుకున్న ప్రభా. అలాగే వచ్చిన బిడ్డలందరినీ ప్రభా నేను ముఖ్యంగా ప్రభా ప్రతి దేవుకోబా ప్రార్థన ప్రభా సభ్యులందరినీ ప్రభా మీరు రాకడంలో ప్రభా ఎంతబడే సంఖ్య తయారు చేయమని అల్పునైనా మీరునైనా ప్రార్థన పద్ధతులు దయచేయమని ఏ సభ పంపుతాను. ఆ విధంగా ప్రార్థనలో ఉండమండి. బాప్తిస్మం తీసుకున్న వారు ముందు వరుసలో ఉండండి. బాప్తిస్మం